Watch full episodes on Jio Hotstar. వావ్, చివరికి మనం అందరూ జంగల్లో సఫారీ చేస్తున్నాం. అరే చాలు యూడి, ఇంకా ఎన్ని ఫొటోస్ అని తీస్తావు నువ్వు? వీలైనంత వరకు. ఇదంతా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. జాలీ జాలీ మేము అడవిని చుట్టి చూడ్డానికి వెళ్తున్నాం. జాలీ జాలీ అడవిని. మాకు సింహాన్ని కూడా చూపించండి. పావుతో సెల్ఫీ తీసుకోవాలి. కాపాడండి. అరే ఆగు, ఇది స్నేక్ కాదు, ఇది చెట్టు కొమ్మ. చెట్టు కొమ్మ అంటే చూసి భయపడ్డావా? అడవిలో సింహాన్ని చూడాలి, కాస్త త్వరగా వెళ్ళండి ఏనుగు. మణి అంకుల్, మనం ఎందుకని ఇప్పుడు స్టాప్ అయ్యాం? 1 సెకండ్ శివబాబు. ఒకవేళ తనకి ఏమైనా రేర్ బర్డ్ కనిపించుంటుంది లేదా ఎనిమల్ కనిపించుంటుంది. నాకెందుకు కనపడడం లేదు? ఇది నాకు, ఇవి నేను చూస్తాను. మణి అంకుల్, ఏమైంది? ఏం లేదు శివబాబు, మీరు పాడుతున్న పాట వింటూ వింటూ నేను దారి మర్చిపోయి వచ్చేసాను. మనం ఇక్కడే చెక్ చేసుకొని వెళ్దాం. రాంగ్ టర్న్ తీసుకున్నామంటే చాలా డేంజర్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓహో, మళ్ళీ సెల్ఫీయా? డేంజర్? ఎలాంటి డేంజర్ మణి అంకుల్? జాగ్రత్తగా విను. నేను ఇరుక్కుపోయాను, ఎవరైనా కాపాడండి. శివ కాపాడు. యూడి అక్కడే ఉండు, నేను వస్తున్నాను. శివ కాపాడు, కాపాడు శివ. యూడి, నా చైన్ పట్టుకో త్వరగా. ఇక్కడ ఏం జరుగుతోంది? యూడి కదలకు, నీ తలపై 2 పెద్ద స్కార్పియన్స్ ఎక్కాయి. అవి 2 గొడవ పడుతున్నాయి. ఏమిటి? శివ కాపాడు. యూడి, నువ్వు నన్ను గట్టిగా పట్టుకో. శివ, యూడి ఎక్కడికి వెళ్తున్నారు? మనం కూడా అక్కడికి వెళ్ళాలి. వద్దురేవా బేబీ, ఆగండి. నేను చెప్తున్నాను కదా, డేంజర్. మణి అంకుల్, శివ, యూడి ఇద్దరు అక్కడ ప్రమాదంలో ఉన్నారు. మేము వెళ్ళి తీరాలి. వద్దు పిల్లలు, వద్దు. అది చాలా డేంజర్. నేను చెప్తున్నాను కదా, వినండి. ఆ ఏరియా ఒకాయి కాది, రాక్షసుడు. ఒకవేళ వాడు లేచాడంటే చాలా పెద్ద విపత్తు జరుగుతుంది. మీరక్కడికి వెళ్ళకండి. మణి అంకుల్, అక్కడ రాక్షసుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు, కానీ తనని కాపాడాలి కదా మేము. మా కోసం వెయిట్ చేయండి, మేము ఇప్పుడే శివ ఇంకా యూడిని తీసుకొస్తాం. ఆగండి, వినండి పిల్లలారా, అక్కడికి వెళ్ళకండి, చాలా పెద్ద ప్రమాదం. శివ, పక్షి. శివ, అది మన వెనకే వస్తుంది. ఏం చేద్దాం? ఓ నో, అది మనల్ని వెంబడిస్తుంది. శివ, ఏం చేద్దాం? శివ చెప్పు. శివ, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. శివ, చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి.
నన్ను గట్టిగా పట్టుకో. ఇక్కడ ఏం జరుగుతోంది? శివ కాపాడు. యూడి, శివ కాపాడు. యూడి, నన్ను పట్టుకో. లేదు శివ. యూడి, నేను వచ్చేస్తున్నాను. బ్రేక్ చేయి. నువ్వు బానే ఉన్నావు కదా యూడి? నేను బాగున్నాను, కానీ మళ్ళీ అది వచ్చేసింది. నీకేం కాదు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను ఇప్పుడు దీన్ని ఊరికి వదిలిపెట్టను. రా, ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. రా 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 పైకి. మనం సాధించాం ప్రమాదం. కానీ మనం ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళగలం? ఐడియా. థ్యాంక్ గాడ్ మీరు వచ్చేసారు. శివ, నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. ఏమిటిది? 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 అదేంటిది? శివ, ఒక నిమిషం ఆగు. అది ఆగు. నువ్వేం చేస్తున్నావు? ముందుకు వెళ్ళకు, అది ప్రమాదకరమైనది. నేను చెప్పేది విను. అది వెళ్ళదు. ఆగు. అది నేను చెప్పే మాట విను. అది ఆగు. అది దాన్ని ముట్టుకోకు. నా మాట వినిపించుకో. మనకి ప్రమాదం ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి. అది దాన్ని ముట్టుకోకు. అది అలా చెయ్యొద్దు. ఏదో ప్రాబ్లం అనుకుంటా ఫ్రెండ్స్. పదండి, ఇక్కడి నుంచి మనం పారిపోదాం. రాది. ఏం జరుగుతోంది? ఈ బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రండి రండి, మనం ఇందులో దాక్కుందాం. అందరం తప్పించుకున్నాం అనుకుంటా ఇప్పటికీ. ఎక్కడికి వచ్చావు? ఏం జరుగుతుంది? బయటికి రావచ్చు, మెల్లగా బయటికి రండి. అందరూ బానే ఉన్నారు కదా? మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి ఫ్రెండ్స్. నాకు తెలిసి మనం తప్పుడు దారిలో వచ్చామనుకుంటా. శివ ఆగు, ఇంతకు మించి మనం ముందుకు వెళ్ళొద్దు.
మణి అంకుల్ చెప్పింది నిజమే. ఈ చోటు చాలా ప్రమాదకరంగా ఉంది. ఇంకా అంకుల్ ఇది కూడా చెప్పారు, ఒకవేళ ఆ మాన్స్టర్ కళ్ళు తెరిచిందంటే అంత నాశనం అయిపోతుందని. ఏం తెలియడం లేదేంటి? అండ్ ఐ థింక్ మనం దాన్ని లేపామనుకుంటా. రిలాక్స్ గాయ్స్, ఒకవేళ మనం కూల్గా ఆలోచించామంటే మనకి ఇక్కడి నుంచి బయటకు వెళ్లే మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ మనం హార్డ్ వర్క్ చేయాలి. మనం ఎలాగైనా గెలవాలి ఫ్రెండ్స్. గాయ్స్, భూమిపై ఈ లైన్స్ చూడండి. మనకి దీని నుంచి ఏదైనా క్లూ దొరకచ్చు. రండి మనం ఇక్కడ క్లీన్ చేద్దాం. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇంకా మాన్స్టర్స్ కి ఏం పని ఉంటుంది చెప్పండి? పిరికి పందా, ఒకవేళ మానిస్టర్ నిజంగానే వస్తే వీడు ఏమైపోతాడో ఏమిటో. మాన్స్టర్ నా దగ్గరికి వచ్చిందంటే నేను తన మెల మీద ఎక్కి కూర్చుంటాను. దాని తర్వాత నేను దాని కళ్ళని మూసేస్తాను. కళ్ళు మూసేస్తే తనకి ఏం కనిపించదు కదా, అప్పుడు ఎలా అటాక్ చేస్తుంది చెప్పండి? మీకు చెప్పింది నీకు తమాషాగా ఉందా? పోండి, నేను ఎవరితో మాట్లాడను. రిలాక్స్. అది శివ, ఈ లైన్ వల్ల మనకి క్లూ దొరుకుతుందని అనిపించట్లేదు. ఐ థింక్ నాకు ఇదేంటో తెలుసు అనుకుంటా, బట్ లెట్స్ కన్ఫర్మ్. ఐ న్యూ ఇట్. ఇది సన్ డయల్. సన్ డైలా? ఇంత ప్లేన్ అయిన చోట్లో గడియారం ఎలా ఉంటుంది? గైస్, ఇది ఆ రాక్షసుడి గురక సౌండ్ లాగా లేదు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది శివ? తెలియడం లేదు, కానీ అందరూ ఒకటిగానే ఉండండి. ఏంటది? దానికి మెలకు వచ్చినట్టుంది. నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? న్యూడీ పరిగెత్తు. అందరూ ఆ కొండ వెనుక దాక్కోండి. అది దగ్గరకు వచ్చేసింది. ఓ నో గాయ్స్, ఈ మాన్స్టర్ మనల్ని లోపలికి పుల్ చేయడానికి చూస్తోంది. గాయ్స్, హోల్డ్ ఆన్, నేను త్వరగా ఏదో ఒకటి చేస్తాను. పట్టుకోండి. నేను ఇంటికి వెళ్ళాలి.
భయపడకు ప్లీజ్. శివ మనతో పాటు ఉన్నాడు కదా. Everybody hide! ఈ బ్రాంచెస్ ని పట్టుకోండి, ఈ చెట్టు ఎక్కండి. వావ్! శివ నువ్వు ఆ మాన్స్టర్ ని ఓడగొట్టేశావు. ఇప్పి ఇక మన ఇంటికి వెళ్ళే శివ ఏమైంది? ఆ సండేల్ టైం ప్రకారం చూస్తే మాన్స్టర్ ఇంకో గంట తర్వాత వస్తుంది. ఆ మానిస్టర్ మళ్ళీ తిరిగి వచ్చేలాగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదు, ఈ ప్రాబ్లం కి పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. లేదంటే ఇక్కడున్న విలేజెస్ కి చాలా డేంజర్. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది. వి జస్ట్ హావ్ టు ఫైండ్ ఇట్. కమ్ ఆన్. గాయ్స్ చూడండి, ఇక్కడ ఒక మౌంటైన్ ఉంది, ఆ తర్వాత ఒక వాటర్ ఫాల్ ఉంది, అందులో ఏదో హార్న్ ఉంది, అందులో రౌండ్ అయిన వస్తువు ఏదో ఒకటి ఉంది. ఇంకా ఈ సండైల్ మాస్టర్ వచ్చే టైంని చెప్తుంది అనుకుంటా. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి 12 గంటల వరకే టైం ఉంది. అంతకు ముందే మన రౌండ్ ఆబ్జెక్ట్ ని వెతకాలి. ఎందుకంటే పెద్ద మాన్స్టర్ కళ్ళు తెరిచిందంటే విలేజ్ లోపలికి వెళ్ళి నాశనం చేసే ముందు మన దగ్గర ఉన్న సీడ్స్ అన్ని దానికి ఇచ్చి దాన్ని ఎలాగైనా మనం అంతం చెయ్యాలి. మనం ఇప్పుడు స్క్రోల్ మౌంటైన్ ఎక్కడనే వెతుకుతాం? ఒకవేళ ఇది సండైల్ అయితే అప్పుడు మౌంటైన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. గాయ్స్ దట్స్ ఇట్, అక్కడుంది మన పాయింటెడ్ మౌంటైన్. లెట్స్ హరీ, మన దగ్గర ఎంతో సమయం లేదు. అక్కడికి వెళ్తే హారెన్ బ్లూ దొరుకుతుంది. ఫ్రెండ్స్ మీరు ఎక్కడున్నారు? రేవా యూడి పరిగెత్తండి త్వరగా, అది మీ వెనకే ఉంది. శివ అదిగో.
నో ఎవరు నువ్వు? ఆగండి, అక్కడ ఎలా తెలియదా? ఇది ఎలాంటి ప్రదేశం? ఇక్కడ అసలేం జరుగుతోంది? మీ ఎవరికైనా తెలుసా? ఇక్కడ మీరు ఏ వస్తువుని ముట్టుకోకండి. నాకేదో విచిత్రంగా అనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమీ అర్థం కావట్లేదు. నాకేం జరుగుతుంది? నాకు ఏదో విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్. అది నీ ముఖం. అసలు ఏం జరుగుతోంది? నాకు అసలే అర్థం కావడం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం. త్వరగా పరిగెత్తండి. శివ, శివ! రివర్ డౌన్. నువ్వు బానే ఉన్నావు కదా? బానే ఉన్నాను. రండి, మనం ఇక్కడ ఎంతోసేపు ఉండకూడదు.
ఇక్కడ మనకి అగ్ని పరీక్ష కూడా ఉందా శివ? నేను రాను. ఇది ఫైర్ కాదు, ఉట్టి మట్టి. దీని రిఫ్లెక్షన్ వల్ల నీళ్ళు ఆరెంజ్ కలర్ లో కనిపిస్తోంది. వాటర్ ఫాల్ కి వెనకాల స్టోన్ వాల్ ఉంది. వాల్ ని వెరకొట్టి మనం లోపలికి వెళ్ళొచ్చా ఏంటి? దీనికి తప్పకుండా వేరే దారి ఉంటుంది. శివ, దీనిలోపు ఒక గుహ ఉంది. ఓహో, లెట్స్ గో ఫాస్ట్. హారన్ వెతికేంత టైం మన దగ్గర ఇప్పుడు లేదు. శివ, నువ్వు ఎలా ఇంత ష్యూర్ గా ఉన్నావు మన వాటర్ ఫాల్ వాల్ ని దాటి రాగలవని? ఎందుకంటే వాటర్ ఫాల్స్ గోడ పైన రాయి పడినప్పుడు ఒక సౌండ్ క్రియేట్ అయ్యింది. అది వినగానే నేను కన్ఫర్మ్ చేశాను వాల్ వెనక హాలో క్యావిటీ ఉందని. అండ్ మనందరికీ తెలుసు ఈ జంగుల్లో మొత్తం మ్యాజికల్ థింగ్స్ ఉన్నాయని. ఛాన్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ వర్కౌట్ అయిపోయింది. నేను ఎలాంటి హానం వెతకను. నేను ఇంటికి వెళ్తాను. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? మనం కరెక్ట్ అయిన కేవ్ లోపలికి వచ్చాం. చూడండి ఆ డ్రాయింగ్స్ ఈ కేవ్ గురించిన కథని చెప్తోంది. ఒక పక్కన హ్యాపీ విలేజ్, ఇంకో వైపు బూమింగ్ ఫారెస్ట్. ఆ డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయంటే హ్యూమన్స్ ఫారెస్ట్ ని అటాక్ చేసినట్టు. ఎందుకు? ఇంకా ఫారెస్ట్ ట్రీ నుంచి ఒక మాన్స్టర్ క్రియేట్ అయినట్టుంది. ఆ తర్వాత ఈ మాన్స్టర్స్ అన్ని డిస్ట్రాయ్ చేసేసాయన్నమాట. గ్రామస్తులకి చివరికి అర్థమైంది వాళ్ళు చేసిందంత తప్పు అని. అండ్ ఐ థింక్ వాళ్ళు క్షమాపణ కూడా అడిగారు. ఇంకా డ్రాయింగ్ ని చూస్తుంటే అంకుల్ ఒకేకి ఏదో మంత్రం వేస్తున్నట్టుంది. ఈపీ మంత్రం వర్కౌట్ అయింది. ఓకే అయిన తర్వాత డీప్ స్లీప్ లోకి వెళ్ళింది. దాన్ని మనం ఇవాళ తెలియకుండా లేపేశాం. కానీ డ్రాయింగ్స్ లో మనం ఏ సీడ్స్ ని వెతుక్కుంటూ వచ్చామో దాని గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. స్క్రోల్ లో ఉండే డ్రాయింగ్ ని చూస్తుంటే నాకు ఏం అర్థమవుతుందంటే సీడ్స్ ని తిన్నాక ఒకే మాయమైపోయింది. మేబీ ఈ సీడ్స్ మాన్స్టర్ కి పర్మనెంట్ సొల్యూషన్ అయి ఉండొచ్చు. లెట్స్ మూవ్ ఆన్.
ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్తాం? అరే నన్ను కాపాడండి. ఎవ్రీబడి జంప్. క్రీపర్స్ లైట్ కి భయపడుతోంది. మనకి ఫోన్ టార్చర్ లైట్ కంటే ఇంకా పవర్ఫుల్ లైట్ సోర్స్ కావాలి. గాయస్, మీరు ఈ క్రీపర్స్ ని 5 నిమిషాలకి డిస్ట్రాక్ట్ చేయగలరా? మీరెవరు దొరకకుండా. We will try our best. మన చేతిలో నిప్పున్నంత వరకు ఇవి మనల్ని ఏమి చేయలేవు. యూడి, నువ్వు చూసుకో. దీన్ని కాసేపు ఆపు. 8 - 4 వచ్చి 4 కదా. ఇంత చిన్న మ్యాథ్స్ నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? కానీ ఇది తెలుసుకోవడానికి మా టీచర్ దగ్గర ఎన్ని దెబ్బలు తినాల్సి వచ్చిందో. అరే మీరు త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. ఈ బోర్డులో రాసిన స్క్రిప్ట్ చాలా పాతది. ఈ లాంగ్వేజ్ చాలా పాతది. నా ట్రాన్స్మిటర్ యాప్ మనకి హెల్ప్ చేస్తుందో లేదో చూద్దాం. ఒకవేళ 2 కార్యాలని కదిపితే తప్పుని కరెక్ట్ చెయ్యొచ్చు. ఫారెస్ట్ మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇంకా ఒకాయి పర్మనెంట్ గా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఒకాయిని ఓడించడానికి మనం ఈ పజిల్ ని సాల్వ్ చేయాలంటే మనం ఇప్పుడు పెద్ద సమస్యలో ఉన్నామని అర్థం. మీరు బయట ఏం చేసినా హరి అప్ ప్లీజ్. మనం అసలు ఇక్కడికి రాకుండా ఉండుంటే మనం అసలు ఇలాంటి పజిల్స్ ని సాల్వ్ చేయకుండా ఉండక్కర్లేదు కదా. మన స్కూల్ మ్యాథ్స్ ఇక్కడ టార్చర్ చేస్తోంది. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆది. నువ్వు ఎప్పుడులాగా మాకు చాలా మంచి ఐడియానిచ్చావు. నేనా? అవును, నేను ఐడియా గుడౌని కదా. శివ, ఇప్పుడు టైం కరెక్ట్ గా 12 అవుతోంది. అయితే ఒకాయి నిద్ర నుంచి లేవబోతోందా? శివ, త్వరగా. శివ, నువ్వు అసలు ఏం చేసావు? 8 = 11 - 61. ఇది నిజంగా తప్పైన ఆన్సర్. శివ కాపాడు. ఈ కర్రని పట్టుకోండి. టైట్ గా పట్టుకోండి. వదిలేకండి. ఇక్కడి నుంచి పరిగెత్తండి. నా
సారీ ఫ్రెండ్స్, కానీ మీ అందరినీ సేఫ్గా ఉంచాలంటే నాకు ఇంకో దారి తెలియడం లేదు. శివ నో నువ్వు ఇంకా ఎన్ని ఫార్మ్స్కి మారుతావు? ఐ థింక్ మన పని ఇక్కడ పూర్తయిపోయింది. లెట్స్ గో.
అటువైపు. శివబాబు, ఓకాయను ఓడించి మీరు మా అడవిని మాకు తిరిగి ఇచ్చారు. ఒకవేళ హ్యూమన్స్ ఫారెస్ట్ ని డిస్ట్రాయ్ చేయకపోతే అప్పుడు ఒక ఇలాంటి మాన్స్టర్స్ క్రియేట్ అవ్వవు. త్వరగా హోటల్కి వెళ్తారండి. నేను త్వరగా నేచర్ కాలనీ అటెండ్ చేయాలి. ఏంటి పాముతో సెల్ఫీ తీసుకోవా? No! Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.